వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్కి రిటర్న్ కదా, సో రేగి పళ్ళు ఇంకేమైనా ఉంటే తెంపుకొని పోదామని పోతున్నాం. అక్కడంతా బురద ఉంది అక్కడ చైన్ సైడ్. సో రోడ్ చిన్న దొడ్డి దారి అంటారు కదా, ఆ వ్యూ నుండి వెళ్తున్నాం. పార్ట్ 1 బ్లాగ్లో చెప్పాను కదా, మా చెల్లె వాళ్ళకి మొత్తం మా చైన్ చూపించడానికి గట్టు చైన్ వరకు వెళ్తున్నాము. టోటల్ 34 ఎకర్స్ ఉంటుంది, మా మామయ్యది చిన్న మామయ్యది కలిపి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా రేగి పళ్ళు తీయటివి ఉన్నాయి, సో అందుకే. మా అత్తయ్య ఉండే విధానం, నడిచే విధానంలో ఏ టీనేజర్స్ కూడా కాంపిటీషన్ ఇవ్వలేరు, అంత స్ట్రాంగ్ అనమాట. మేము చికెన్ గ్రిల్ చేసుకున్న మా బ్లాగ్ చూడండి, దాంట్లో చింతకాయ చెట్టు ఎట్లా ఎక్కారు మా అత్తయ్య. దారి పొంటు రేగిపళ్ళు కనిపించినాయి, తిని చూస్తున్నాం మంచిగా ఉంటే ఇంటికి ఏరుకోవచ్చు కదా అని. 90s కిడ్స్కి డెఫినెట్గా తెలుసు ఈ ఇస్తరాకులు. ఇదే ఆకులతో ఇస్తరాకులు తయారు చేసేవాళ్ళు. మధ్యలో ఒక ఆకు పెట్టి చుట్టుముట్టు ఒక 5-6 ఆకులు పెట్టేసి చిన్న కట్టె పుల్లతోటి ఇలా ఇలా అల్లుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ ఆకులనే మనం తినేవాళ్ళము, అన్ని ఫంక్షన్స్లో అవే ఉండేవి. బావి ఉన్న చైన్ ఏమో రోడ్ సైడ్ స్టార్టింగ్ది, అండ్ ఇది వచ్చేసి ఎండ్. ఇక్కడ ఏం వేయరు అనమాట, ఈ గట్టు చైన్ మొత్తం వేస్టేజ్. అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అటు సైడ్ మొత్తం ఇంకా పంటలు అనేది పండిస్తారు. ఇస్తరాకు అది పెద్దగా ఉండే చెట్టు, అదే అన్ని చెట్లు ఎట్లా అంటే దారి చేస్తారు పోవడానికి. మొత్తము కొంచెం ముళ్ళు టైప్ ఉంది, ముళ్ళు ఉన్నాయి. బోబమి ఇలా గీక్తుంది. హౌ ఈజ్ అవర్ విలేజ్? బాగుంది. ఇక్కడ కనిపించలే మనిషి. హౌ ఈజ్ అవర్ విలేజ్? దిస్ మైక్ నచ్చింది మాకైతే, మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. మా ఊరు ఎలా అని చెప్పు. నాకు మీ ఊరైతే చాలా నచ్చింది, అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. రేగి పళ్ళు కానీ, కనపకాయలు కానీ, కందికాయలు కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ముద్దలాగా నల్ల మట్టి ఉంది కదా, నడవడానికి ఫుల్ ఇబ్బంది అయింది. హిల్స్ వేసుకొని వస్తే అంతే, ఇంకా డామ్ అని కింద పడిపోవాల్సిందే. చేనికి దగ్గర కాపలగా ఈ దర్గా ఉంది కదా, సో ఏమైనా చేనులో పంటలు పండితే ఆ ఫస్ట్ పంటలు తెచ్చి ఇక్కడ దేవుడి ముందు ఇక్కడ పెడతారనమాట దర్గాలో. బీదర్ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఎళమాసి అని ఒక రోజు సెలబ్రేట్ చేస్తారు. ఇది జనవరి టైంలో వస్తుందన్నమాట. సో ఆ రోజు ఏంటి అంటే, ఏవైతే పంటలు పండుతాయో అవన్నీ చేనులోనే వండి, లైక్ ఒక బజ్జీ కూర అంటే దాంట్లో పాలకూర, మెంతే కూర, అన్ని పప్పులు, ఇట్లా ఒక కర్రీ అనేది చేస్తారు. సో అదే స్పెషాలిటీ. ముందు ఒక వ్లాగ్ చేసిన ఇక్కడ ఇదే ప్లేస్లో, ఫుల్ వ్లాగ్ కూడా ఉంది, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. మొత్తం చూపించిన, మేము పుట్టెంటికలు తీయడానికి వచ్చింది ఇక్కడ అనమాట. చిన్న గుడిసె వేసి అక్కడే మొత్తం వండుకొని హోళిగే అని లేదో పాడుకుంటా ఒక సెలబ్రేషన్ అనేది చేస్తారు. రైతులకు కావాల్సిందే పంటలు, ఆ పంటలు పండుతాయని ఆ ఎళమాసి రోజు అలా సెలబ్రేషన్స్ అనేది చేయబడతాయి. ఇక్కడ వెళ్ళిన పృథ్వీ కాంటాక్ట్ తీసుకుంటూ ఓన్లీ బాబాయ్ షూస్ వేయాలని. ఇది మొత్తం ఇంకా గట్టు చేనే, ఇక్కడ ఏం వేయరు, ఎందుకంటే మొత్తం రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, దున్నేటప్పుడు మెత్తగా మనకు మట్టి ఉంటేనే ఏ వేసిన గింజలు పండుతాయి. సో మొత్తం గట్టు చేను ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇది 1-2 ఎకర్స్ వదిలేసారు అనుకుంటున్నా, ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు ఎంత వదిలేరో. గట్టు చేను అంతా చూసేసారు కదా, ఇది మొత్తం చివర. ఇప్పుడు మనం రేగిపల్లె సైడ్ వెళ్తున్నాము. సో చాలా రేగిపళ్ళు ఉన్నాయి, దాంట్లో కౌంటెడ్గా ఓ 2 to 3 మంచి తీయటి రేగిపళ్ళు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్తున్నారు. పురుగులు కూడా ఉన్నాయి దీంట్లో, ఇవే ఆ పురుగులు. దూదవేలు ఎంతగానో వచ్చింది ఒక పువ్వులా, ఇంకా ఇచ్చినాయి. ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకొని, ఇది కూడా అయిందా, తీసుకోండి. మనం ఎటు పడితే అట్లా పత్తి తీయలేము, పెద్దగా పువ్వు ఉండి మొత్తం కాటన్ మనకు అనిపించేస్తుంది అచ్చా ఇది మొత్తం అయ్యిందని. కొన్ని ఏంటంటే ఎటు పడితే పీకేయలేము, ఎందుకంటే దాంట్లో మళ్ళీ ఇంకా ఉంటుంది చిన్నగా, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా తీయాలని నాకు అంతే అర్థమైంది. ఒకప్పుడు అందరు ఊర్లోనే ఉంటుండే, ఇప్పుడు అందరు సిటీకి వెళ్ళిపోవడం వల్ల కూలీ వాళ్ళు కూడా ఎవ్వరు దొరకట్లేదు. పక్క ఊరు నుండి వేరే కూలీ వాళ్ళని తెప్పించుకొని పనులు అయితే చేసుకుంటున్నారు ఇప్పుడైతే. ఫ్రెష్ రేగిపళ్ళు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా ఎంతో
మస్తు తియ్యగున్నాయి సీరియస్లీ. కచ్చికాయ కూడా బాగానే ఉంది. పై నుండి పడ్డది. 3-4 చెట్లు ఉన్నాయన్న కదా, దాంట్లో ఇది ఒక్క చెట్టు. ఈ పళ్ళు చాలా తీయగున్నాయి కానీ మేబీ ఎవరైనా ఏరుకొని పోయారేమో అని. రేగి పళ్ళు మా చేనులోవి. కెన్ యూ సీ? ఆహా, ఎంత ఫ్రెష్నెస్ వస్తుందో నాకు ఇవి తెంపేటప్పుడు. ఇంకో అమ్మా అందట్లే. ఇవన్నీ ఇట్లున్నా కూడా మంచిగా తీయగున్నాయి. ఆ నేచరు, ఆ సౌండ్. ఎండిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి రేగికాయలు. కింద ఉన్నాయి కూడా ఏరుకోవచ్చు, మంచిగానే ఉంటాయి, తినొచ్చు మనం. చూడండి పడ్డాయి చాలా. ఇకో గీతలు ఇంకా ఆల్బలావా ఇకో ఇల్లు ఇక్కడ ఉన్నాయి చాలా. ఏరు తా ఉన్నాయి ఇక్కడ చాలా మంది. ఇవి తింటాయి, మంచిగా తీయగా ఉంటాయి మ్యాక్సిమము. అవి ఏమంటారు పిచ్చుకలా, అవి తిందవుతాయి. ఇలా గిళిగోడు ఈడ పడ్డది. అప్పటి నుంచి తిన్నే చూస్తున్నా నేను. ఫైనల్గా పడ్డది. ఇంత కచ్చిగా ఉన్నాయి, అంత టేస్ట్గా ఉన్నాయి ఇవి. ఇది వేస్తున్నారు ద్విక. ఎంత నిండినాయి మంచిగా. ఒక తిండి చూడాలా, మంచిగా ఉంటాయి. దీనిలో అలా రాలట్లేదు. ఇవన్నీ పండుగ అవుతాయి ఇప్పుడు మనం తీసుకోతే. పండు అవుతాయి మళ్ళీ అవుతాయి. చాతది కైలితో అమ్మ కాయ ಹಾಕಿದೆ. మళ్ళీ కవర్లో వేసినాక దీనా గిడు ఉన్నాయి మెల్లుగా. అది తాగదు, అటు కదా ఇక అటువను. అవి ముళ్ళులు ఉన్నాయి, ఎట్లా పట్టుకుంటారేమో. కానీ తీయ చెట్టు అనేది దీన్ని ఎగబడ్డాం యాక్చువల్లీ. ఇవి వావ్ బట్ట నేచర్. నీ రేగిపల్లె అమ్మా. ఏంది ముళ్ళులోనే ఇలా పడిపోక. ఇక అద్విక అయినాం, ఇంకా నడుచుకుంటూనే పోతున్నాం. ఇదంతా పత్తి చేను. అవును, సౌండ్ అయితే క్రేజీగా ఉంది కదా అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు. ఏదైనా రీల్ చేద్దామేమో దానికోసం అని క్లిప్ తీపిచ్చా. ఏం తోచవు అసలు. రీల్ చేద్దాం అనగానే ఒక్క సాంగ్ గుర్తు కాదు, ఏంటో ఏమో. ఏయ్ నాడు ఇంకో చెట్టు దగ్గర వచ్చినాము. ఇంకొస్తాయి ఫ్రెష్గా తీయగా ఉన్నాయి. ఆయన అయితే ఒక్క పండు కానీ అన్నీ ఎగ్గొట్టే పండు. ఇంత మంచిగా ఉంది. సోలా వల్లే పరండి సంధ్యా బండి చాలు మొత్తం ఓపెన్ ప్లేస్. అదిక బా అయ్యాటి పుదిక్ బా అమ్మ. గుడ్ బాయ్ అలా అమ్మమ్మ అన్నారు తక్కువ బా అందరు బా ఇయర్ బా వెళ్తారు. అవి అవి రండి కవర్లో వేద్దాం. ఏరినా ఎందుకంటే ఉన్నాయి ఏరడం మేము. సరే చాలు కదా మున్నయిడా. అక్కడ పడలేదు. ఇది పట్టుకోవాలి. ఏనా ఉంటిదే నిన్న ఉంటిదే ತೋಲ್ ಬಿದ್ದಾವ ಇಲ್ಲ ಅಲ್ಲಾರ ಮತ್ತೆ ಉಳಿಸಿ ಬರಲ್ವಲ್ಲ. ಏ ಬರಬೇಡಿ
బామ్మా చిగరేగి పళ్ళు మీరెప్పుడు ఎలా తిన్నారు, ఎంత బాగున్నాయో చూడండి. ఇంగో పిచ్చుకల సౌండు, రేగి పళ్ళు, నేచర్. చూసారా? చెప్పమ్మా. ఇంకా ఇట్లా తెంపుకోవే, చూసే ఇట్లుంది కలర్, కానీ చాలా ఫ్రెష్. ఇట్స్ రియలీ అమేజింగ్. అమ్మ లైట్ హచ్చవేకా అవసరం இல்லை ఇట్లా మగ్గిన కాయలు కచ్చికాయలు తెంపుకున్నా అవి తీయగా అవుతాయి. హైదరాబాద్ తీసుకెళ్లే వరకు మంచిగా ఫ్రెష్ కూడా ఉంటాయి, అప్పుడే పండు కూడా అవుతాయి. ఇంకా నాకు మా రిలేటివ్స్లో ఇంకా మా అక్క కూడా తీసుకురమ్మనేది రేగిపళ్ళు, అందుకని చెప్పేసి అయినంత వరకు తీసుకెళ్తున్నాము. లాస్ట్ టైం మా వారు తీసుకొని వచ్చినప్పుడు అయితే చాలా ఒకే చెట్టుకు ఒక కవర్ నిండా కాయలు వచ్చిండే, బట్ ఈసారి 3 చెట్టులు తిరిగినా కాయలే రాలే అసలు. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకో ఇడ కింద చూసిరా అట్లా ఎలాడుతున్నాయి అన్నీ. పిచ్చి చెట్లే ఏమో ఇవన్నీ అనిపిస్తుంది మనకేం. ప్రొఫెషనల్గా పాపం రేగిపళ్ళకు ఒక పేరు ఇవ్వలేదు. మా డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అయితే మురిసిపోయే వాళ్ళ మా రేగిపళ్ళని చూసి. అక్కడ కొన్నే ఉన్నాయి కానీ ఇక్కడ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి చెట్లు మా అత్తయ్య వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి తెంపుకొని వస్తుండే ఇక్కడ తెంపుతున్నావు అద్విక, జరుగురా నువ్వు ముట్కాడి అద్విక. తెంపుతుందంట. ఏం తెంపినావు చూపి. కందికాయలా చూపి. మంచిగా ఉన్నాయి ఇవి, అవి ఇట్టే నాకు ఇష్టం లేదు. అయినంత వరకు రేగిపళ్ళన్నీ ఏరుకున్నాము. ఇప్పుడు బయలుదేరాలి, మధ్యాహ్నం నుండి వెళ్ళాలి కదా హైదరాబాద్కి, మళ్ళీ లేట్ అవుతుంది. కొన్ని కందికాయలు కూడా తెంపుకొని తీసుకెళ్తే ఉడకబెట్టుకొని తినొచ్చు కదా హైదరాబాద్లో, అందరు తీసుకురమ్మంటారు. నేను అన్నా కదా ఒక బజ్జీ కూర అని ఎలమాసి టైంలో, అది వండుకోవడానికి కావాలి. అత్తమ్మ రేగిపళ్ళ చెట్టుని ఇలా ఊపితే రేగిపళ్ళు రాలుతున్నాయి కదా, అందుకే వాడు కూడా ఈ చెట్లను ఊపుతుంటే రేగిపళ్ళు రాలుతాయేమో అనుకుంటుండు. అత్తయ్య ఫాస్ట్గా తెంపుతారు. దీన్ని కందికాయలు అంటారు, కన్నడలో తొగ్రి అంటారు. కనిపిస్తుందా? చూసిరు కదా ఎంత మంచి సౌండ్ వచ్చింది. అది యూజువల్ అట్లనే ఉంటుంది ఖాళీ టైంలో కూడా సౌండ్. 2 monthsలో పత్తి హార్వెస్టింగ్, కందిపప్పు హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇవి జొన్న మొక్కలు. దాని తర్వాత జొన్నలు ఇంకా శనగల హార్వెస్టింగ్ అవుతుంది మళ్ళీ మార్చి వరకు. చేసినాము, తెంపుకొని అన్నీ వచ్చినాము ఇప్పుడు. సో హైదరాబాద్కి వెళ్తున్నాం. నిజంగా చాలా ఈ ఎన్విరాన్మెంట్ అయితే మిస్ చేసినాము. మా ఊరు, మా పల్లెటూరు. నేను చూడనే లేదు, మా ఆయన ఇంకా మా బావ చెట్టు ఎక్కిర్రు, చింతకాయలు తెంపుతుర్రు. కాస్తాయి చింతకాయలు. ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో. బజ్జీ కూర వండుకోవాలంటే ఈ పచ్చి చింతకాయ ఉంటే చాలా టేస్టీగా అవుతుంది, అందుకని చెప్పేసి చింతకాయలు అయితే కోస్తున్నారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత లగేజ్ ఉంటుందో ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక తెలుస్తుంది. కొంచెం పత్తి, కందికాయలు, చింతకాయ, ఇంకా కొన్ని చెరుకు ముక్కలు అయితే మేము ప్యాక్ చేసుకొని తీసుకుపోతున్నాము. ఇగో చింతకాయలు తెంపిర్రు, ఇడంతా పడేసి నేను ఏరుకుంటా ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు మనకు ఒక కర్రీ చేయాలి, దానికి ఫ్రెష్ చింతకాయ ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే రోజు ఏం వండలేదు, చేనుకి వెళ్ళిపోయినా ఫ్రెష్ అయిపోయి. ఇంకా రాగానే ఇప్పుడు కాలు చేతులు కడుక్కొని తింటున్నాను. ఈ 3 అక్కలైతే ఉండిర్రు. హైదరాబాద్కి అరౌండ్ 3:30 బయలుదేరినాం మేము. నాతో పాటు మీరందరూ కూడా ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను విలేజ్లో 6 days ఉన్నాను. 6 daysకి నేను బ్లాగ్స్ అన్నీ చేశాను. సో మీరు కూడా ఒకసారి నా ఛానల్లో వెళ్ళి ఆ బ్లాగ్స్ అయితే చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.